ప్రారంభమైన డ్రగ్స్ కేసు విచారణ చివరకు పెను తుఫాన్గా మారనుందన్న సంకేతాలు కనబడుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 12 మంది ప్రముఖ సెలబ్రిటీలకు నోటీసులు వెళ్లడం, విచారణ జరుగుతుండడం బహిరంగమే. ఓ పక్కన ఈ విచారణ ఇలా కొనసాగుతుండగా దీనికి భయపడో లేక ఇంకేదైనా కారణాలో గాని హీరోయిన్ చార్మి హైకోర్టును ఆశ్రయించి కలకలం రేపింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ వరుస సంఘటనలు ట్రేడ్ వర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది. టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి రోనీని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. రోనీ ఇంట్లో గంజాయి స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు వెనువెంటనే అరెస్ట్ చేశారు. గతంలో లావణ్య త్రిపాఠి, రాశి ఖన్నాలకు కూడా మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ రోనీ ఫ్లాష్ బ్యాక్ లో ఉంది. చాలా రోజులుగా డ్రగ్స్ వాడుతున్నాడని పోలీసులు ధృవీకరించుకున్న తర్వాత రెడ్ హ్యాండెడ్ గా ఇంట్లోనే గంజాయి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజా పరిణామాలతో డ్రగ్స్ కేసును పోలీసులు అంత తేలిగ్గా తీసుకున్నట్లు కనబడడం లేదు. అయితే దీని వెనుక ఇంకా పెద్ద జాబితా ఉందన్న మీడియా వర్గాల కథనాలతో మున్ముందు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలా ఉంటే పోలీసుల ప్రతాపం చిన్న చిన్న వాళ్ల మీదే గాని బిగ్ షాట్స్ జోలికి వెళ్లరని, నిజంగా ఈ కేసులో అంత చిత్తశుద్ధి ఉంటే విచారణ విషయాలను ఎందుకు అధికారికంగా చేయడం లేదని వర్మ లాంటి వాళ్ల ప్రశ్నలకు బలం చేకూరుతోంది. మొత్తానికి డ్రగ్స్ కేసు సినీ ఇండస్ట్రీతో పెనవేసుకుపోయినట్లుగా ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.